ఏంటి రాజా ఆలోచిస్తున్నారు? సుమంత్ర, నువ్వు ఋష్యశృంగుని గురించి చెప్తా అన్నావు కదా, ఏమిటి ఆ కథ? రాజా విభండక మహర్షి మీకు తెలుసు కదా, ఈ ఋష్యశృంగుడు అతని పుత్రుడే. ఒకానొక సమయంలో ఆ విభండకుడు చాలా కాలం తపస్సు చేసి
ఏమిటి ఈశ్వరా ఈ మాయ? ఒక స్త్రీని చూడగానే నేను చెల్లించి నాకు తేజస్కలనం కావడం ఏమిటో, ఆ తేజస్సుని ఆ జింక తాగడం ఏమిటో, అంతా నీ మాయ స్వామి. పరమేశ్వర నమస్కారం విభండక. నేను ఒక అప్సర స్త్రీని. నేటికి నాకు శాప విమోచన జరిగింది. నమస్కారం స్వామి. ఒక ఆడ జింకకు పుట్టావు, అందులోను శృంగముతో పుట్టావు కనుక నీ పేరు ఋష్యశృంగ, దీర్ఘాయుషుమాంధవ. తాగు తాగు ఋష్యశృంగ, బాగా తాగు. ఎలా ఉంది? రసం బాగుందా? Surya Mata Karmi Om Bharti Sham Devi Samagam Me Samyam Swayam Om Shanti Shanti Shanti. ధ్యానం మనకు అనేక శక్తులను ఇస్తుంది చిన్న. ఎలా చేయాలి స్వామి? శ్వాస మీద ధ్యాస పెట్టడమే ధ్యానం. అలాగే స్వామి.
మనమెప్పుడూ అగ్ని ఆరాధన చేస్తూ హవిస్సులివ్వాలి చిన్న. ఎందుకు గురూజీ హవిస్సు? ఆ హవిస్సుని దేవతలు స్వీకరిస్తారు చిన్న. అమ్మ బాబోయ్ ఎంత వర్షమో! హే ఆకు! కృతజ్ఞతలు సాంబా. అరటిపళ్ళు కూడానా? జాగ్రత్త సాంబా, జాగ్రత్తగా వెళ్ళు సాంబా, ఎక్కువ తడవకు. To the ashram. Quickly. నువ్వు ఈ ప్రదేశాలకు రాకూడదు. ఇక్కడ మా నాన్న ఇంకా నా స్నేహితులు ఉంటారు. వాళ్ళు భయపడతారు. ఇంకెప్పుడు ఇటుపక్కకు రాకు. ఇంకా నీ స్నేహితులకు కూడా చెప్పు ఇటు రావద్దని. ఇంకా వెళ్ళు. చూడండి చూడండి, ఈ రోజు ఆకాశం నిర్మలంగా ఉంది. నూతిలో నీరు ఊరిందేమో చూస్తాను. ఆవులకు ఇప్పుడు నీరు చాలా అవసరం. అక్క, రాజు తప్పు చేస్తేనే వర్షాలు కురవంట నిజమేనా? భగవంతుడా, వర్షాలు కురిపించు. ఆవు బాధగా ఎందుకు అరుస్తోంది? నీళ్ళేక ఎండిపోతోంది. దాని గోడు వింటున్నావా? చుట్టూ చూడు, పొలాలన్నీ ఎండిపోయాయి, చెట్లు కూడా ఎండిపోయాయి. ఇదంతా కరువు వల్ల. నమస్కారం స్వామి. మన రాజ్యంలో ఈ కరువు తీరే మార్గం చెప్పండి స్వామి. రాజా, నువ్వు ఎక్కడో ధర్మాన్ని తప్పి ప్రవర్తించావు, అందుకే వర్షాలు లేవు. ఒక పని చెయ్యండి, మహర్షి ఋష్యశృంగుడిని మన రాజ్యానికి తీసుకురండి, వర్షాలు అవే పడతాయి. సరే స్వామి. నేను ఈరోజు ఒక ఋషిని కలిశాను. ఆయనను అడిగితే మహర్షి ఋష్యశృంగుని మన రాజ్యానికి తీసుకువస్తే వర్షాలు పడి కరువు తగ్గుతుందని చెప్పారు. అమాత్య, మీరు ఆయనను తీసుకొచ్చే ఏర్పాటు చేయండి. అలాగే మహారాజా. అది అంత సులభం కాదు మహారాజా. ఆయన రాడు. ఎందుకంటే ఆయనకు విషయసుఖాల మీద ఆసక్తి లేదు. ఆయనకు తండ్రి గురు అన్ని విభండకుడే. జంతువులు, పక్షులు ఆయనకు స్నేహితులు. ఆయనకు తేనె తాగడం, పళ్ళు, కందమూలాలు తినడం, హోమం, యజ్ఞం, సంధ్యావందనం తప్ప ఇంకేమీ తెలియదు. ఆయన తన తండ్రిని తప్ప వేరే మనుషుడిని ఇప్పటి వరకు చూడలేదు. ఇప్పటి వరకు ఆయన ఆ అడవి దాటి బయటకు ఎప్పుడూ రాలేదు. అలాంటి వాడు ఎందుకు వస్తాడు మహారాజా? మరి ఇప్పుడు ఏమి చేద్దామంటారు? ఎంతైనా ఆయన మనుషుడే కదా, ఇంద్రియాలున్నవాడే కనుక ఒక పని చేద్దాం. ఏంటి అమాత్య?
రాజా, మన రాజ్యంలో ఉన్న కొంతమంది అందమైన దేవదాసీలను పంపి ప్రయత్నిద్దాం. నేతి లడ్డూలను కూడా పంపిద్దాం. మంచి ఆద్య ఆలోచన అమాత్య. ఏర్పాటు చేయండి. మీరు విభాండక మహర్షి ఆశ్రమానికి వెళ్లి అక్కడ నుండి అతని పుత్రుడైన ఋష్యశృంగుడిని తీసుకురావాలి. శ్రద్ధగా వినండి. మీరు వాళ్ళ నాన్నగారు లేనప్పుడే అతనిని కలవాలి, లేదంటే వాళ్ళ నాన్నగారు మిమ్మల్ని శపిస్తాడు. అక్క, అదిగో ఆశ్రమం. ఇక మొదలెడదామా? అలాగే మొదలెడదాం. నువ్వు అందుకో ముందు. లలలలలా. यहाँ प्रिया निवाल నమస్కారం స్వాములు. మీరు సంగీతం చాలా బాగా వాయిస్తున్నారు. ఎవరు మీరు? దివ్య పురుషులా లేక గంధర్వులా? లేదు స్వామి, మాది ఈ పక్కనే ఉన్న అంగరాజ్యం. మీరు మా ఆశ్రమానికి వచ్చి పళ్ళు తేనె తీసుకుని వెళ్ళండి. మీ నాన్నగారు ఉన్నారా ఆశ్రమంలో? లేరు. రండి స్వాములు, వెళ్దాము. స్వాములు, ఈ పళ్ళు తీసుకోండి. మన అడవిలోవే బాగుంటాయి. చాలా బాగున్నాయి స్వామి. మీరు ఈ లడ్డు తీసుకోండి స్వామి, బాగుంటుంది. పుణ్యపురుషులారా, ఏమిటి ఈ పండు ఇంత తీయగా ఉంది? అది మా రాజ్యంలో పండు స్వామి. సరే స్వామి, ఇక మేం వెళ్తాము. నమస్కారం స్వామి. జాగ్రత్తగా వెళ్ళండి స్వాములు. స్వాములు జాగ్రత్త, మళ్ళీ రేపు రండి. ఏంటి ఈ స్వాములు ఇంకా రాలేదు? రేపు రమ్మని చెప్పాను కదా. ఈ రోజు ఎలాగైనా మనం ఆ స్వామిని మన రాజ్యానికి తీసుకువెళ్ళాలి. అవును అవునక్క, ఎలాగైనా తీసుకువెళ్ళాలి. స్వాములు, నిన్న మీరిచ్చిన లడ్డు పండు ఇవ్వండి.
అయ్యో స్వామి, తీసుకురాలేదు. అవి మా ఆశ్రమం దగ్గర ఉన్నాయి. క్షమించండి స్వామి. నిన్న మేము మీ ఆశ్రమానికి వచ్చాం కదా, ఈరోజు మీరు మా ఆశ్రమానికి రండి. అక్కడ పళ్ళు కూడా తినొచ్చు. కాదనకండి స్వామి, మా ఆశ్రమం ఇక్కడకు దగ్గరలోనే ఉంది. రండి స్వామి, వెళదాం. సరే వెళ్దాం పదండి. మమ్మల్ని క్షమించండి స్వామి, మేము మిమ్మల్ని మోసం చేసి తీసుకువచ్చాము. అవి లడ్డుపళ్ళు కాదు స్వామి, మేమే తయారు చేసిన మధుర పదార్థం. మమ్మల్ని క్షమించండి. సరే సరే పర్వాలేదు, లెగండి. అది మీ తప్పు కాదు. రాజు ఇంకా మంత్రి కలిసి చేసిన పని నాకు తెలుసు. లెగండి లెగండి. ప్రతిదీ శివుని ఇచ్ఛానుసారమే జరుగుతుంది. మనమందరము కేవలం బొమ్మలం మాత్రమే. స్వామి, దేవుడంటే ఎవరు? నువ్వు నిద్రపోయేటప్పుడు గాలి పీల్చేవాడే దేవుడు. స్వామి, మీరు ఆ కొమ్ముతో ఎవరినైనా పొడిచారా? లేదు లేదు. స్వామి, నన్ను క్షమించండి. పర్వాలేదు, లెగండి మహారాజా. మీరు వర్షాల కోసమే ఇదంతా చేశారు, నాకు తెలుసు. లెగండి. స్వామి, ఈ విషయం మీ నాన్నగారికి తెలిస్తే శపిస్తారని భయంగా ఉంది స్వామి. భయపడకండి, మా నాన్నగారితో నేను మాట్లాడతాను. స్వామి, నేను తెలిసి తెలియక మీ ఇంద్రియాలను రెచ్చగొట్టాను. దయచేసి ఆ తప్పును కూడా సరిదిద్దుకునే అవకాశం ఇవ్వండి స్వామి. ఏమిటి రాజా అది? మీరు ఒప్పుకుంటే మీకు నా కూతురు శాంతనిచ్చి వివాహం చేస్తాను. మీరు ఆ విషయం మా నాన్నగారిని అడగవలసి ఉంటుంది. సరే స్వామి, ఇక బయలుదేరదాం పదండి. వర్షిని, మన శాంతను ఋష్యశృంగునికిచ్చి వివాహం చేయాలనుకుంటున్నాను. నువ్వేమంటావు? మీ ఇష్టం ప్రభు. మీరు మీ కూతురికి మంచి చేస్తారు కదా. నువ్వేమంటావు మా శాంత? మీ ఇష్టం నాన్నగారు.
అమాత్య, నేను మన శాంతను ఋష్యశృంగునికిచ్చి వివాహం చేద్దాం అనుకుంటున్నాను. మీరేమంటారు? మంచి ఆలోచనే, కాని మనం వాళ్ళ నాన్నగారిని ఒప్పించాలి. వెళ్ళి కాళ్ళు పట్టుకుని ఒప్పిద్దాం అమాత్య. ఇంతకు శాంతను వాళ్ళ అమ్మగారిని అడిగారా మహారాజా? వాళ్ళిద్దరూ ఒప్పుకున్నారు అమాత్య. సరే మహారాజా, అలాగే వెళ్దాం. రండి స్వామి, రండి, వచ్చి ఇలా కూర్చోండి. స్వామి, నాన్నగారి దగ్గరకు వెళ్ళి మీ పెళ్లి గురించి అడుగుదామనుకుంటున్నాము. అలాగే మహారాజా, నేను మీతో వస్తాను. నా కొడుకుని తీసుకొచ్చిన వాడు ఎవరురా? నన్ను క్షమించండి స్వామి. మీకు మీ పుత్రునికి అపకారం చేసే ఉద్దేశం మాకు లేదు స్వామి. నాన్నగారు, దీనిలో వారి తప్పు ఏమీ లేదు. నేనే కావాలని వచ్చాను. శాంతించండి నాన్నగారు. పదండి, అలా కూర్చోండి. ఎందుకు చేశారు ఇదంతా? క్షమించండి స్వామి. వర్షాలు లేక 2 సంవత్సరాలయ్యింది. మీ పుత్రుడు వస్తే వర్షాలు పడతాయని ఒక ఋషి చెప్తే చేశాం స్వామి. నాన్నగారు, వారు నన్నేమి ఇబ్బంది పెట్టలేదు. నేనిక్కడ ఆనందంగానే ఉన్నాను కదా, వదిలేయండి. సరే నాన్న. నాన్నగారు, వీరు వారి కుమార్తెనిచ్చి నాకు వివాహం చేస్తానంటున్నారు. అవును స్వామి, దయచేసి అంగీకరిండి. స్వామి, మన కళ్ళ ముందు ఒక వ్యక్తిని అలా బ్రహ్మచారిగా వదిలేయకూడదు కదా, ఒప్పుకోండి స్వామి. సరే, మీ ఇష్టం. ఓం అగ్నేత్వం సాక్షి సోం సాధ్యం దివ్. ఓం ప్రభాత్. ఓం వివాహం పవిత్రమస్తు. ఓం తటస్థ. మాంగళ్యం తంతునాని నభవ జీవన హేతున కాంబత్సమిగత్వం జీవ సరదాం శతమయాక్తాం భవందిరనబి తీరహంత బల్బరియతాగుహరి. అది రాజా ఈ ఋష్యశృంగుని కదా. వెళ్ళి యజ్ఞం జరిపించమని ప్రార్థించండి. సుమంత్ర, అలాగే వెళ్తాను, నువ్వురా.